శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయంలోని 29వ శ్లోకం తెలుసుకుపోతున్నాం. సాయిరామ్. ఈ శ్లోకములో భగవానుడు ఆత్మ గూర్చి కానీ దేహమును గూర్చి కానీ శోకింప పనిలేదని అనే విధములుగా చెప్పి అట్టి అద్భుతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకున్న వారు చాలా అరుదని వచించుతున్నారు. ఆచర్యవసస్పసి కశ్చిదేనం ఆచర్యవద్వదతి తథైవ చాన్యః ఆచర్యవశ్చైనమన్యశృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ ఒకానొకడు ఏనం ఈ ఆత్మను ఆచర్యవత్ ఆశ్చర్యమైన దాని వలె పశ్యతి చూచుతున్నాడు. తథైవ అట్లనే అన్యచ మరి ఒకడు ఆశ్చర్యవత్ ఆశ్చర్యమైన దాని వలె ఏనం ఈ ఆత్మను వదతి చెప్పుతున్నాడు. అన్యచ ఇంకొకడు ఏనం ఈ ఆత్మను ఆశ్చర్యవత్ ఆశ్చర్యమైన దాని వలె శృణోతి వినుచున్నాడు. శృత్వాపి వినియును ఏనం ఈ ఆత్మను కశ్చిత్ చ అనగా వాటిలో ఎవడును వేదన అయ్యేవా ఎరుంగటయే లేదు అనగా సాక్షాత్తుగా అనుభూతం అనొచ్చుకున్నట్టు లేదు. తాత్పర్యం, ఈ ఆత్మను ఒకానొకడు ఆశ్చర్యమైన దాని వలె చూస్తున్నాడు, మరి ఒకడు ఆశ్చర్యమైన దాని వలె దీని గురించి చెప్తున్నాడు. అట్లే వేరొకడు ఆశ్చర్యమైన దాని వలె దీని గురించి వింటున్నాడు. అట్లు వినియు చూచియు చెప్పియు కూడా ఒకడును దాన్ని సరిగా తెలుసుకోవట్లేదు అనగా సాక్షాత్తుగా అనుభవించటం లేదు. ఇక వ్యాఖ్య ఏమంటే, ఆధ్యాత్మ విద్య మౌఖిక వర్ణలతో పరిసమాప్తం కాదు, అది ఆచరణపూర్వకమైనటువంటి విజ్ఞానము. దాన్ని గూర్చినటువంటి ప్రతి విషయము కూడా ప్రత్యక్షముగా అనుభూతమనుచుకుని మాత్రమే పూర్ణముగా తెలియను. కానీ అట్టి అనుభూతి లభించుటకు బహు జన్మాజిత పుణ్య పరిపాకము, చిత్త నైర్మల్యము, వాసనారాహిత్యము అవసరములు. కనుకనే సాధనా చతుష్టయ సంపత్తి లెస్సగా కలవానికి మాత్రమే బ్రహ్మజ్ఞానమందు ప్రవేశం కలుగుతున్నది. తక్కిన వారు ఒకవేళ బ్రహ్మజ్ఞానమును ఆత్మవిచారణను చేపట్టినా కూడా పూర్ణ ఫలితములు పొందజాలకందరు. హృదయ క్షేత్రము సత్వగుణ ప్రధానమై ఉంటే రజసమస్యలు తొలగి పరిశుద్ధముగా ఉండినచో నిర్మల దర్పణమందు వస్తువు చక్కగా ప్రతిబింబించినట్లు, ఉతికిన గుడ్డయందు రంగు బావుగా ప్రవేశించినట్లును, మెత్తటి నేలయందు విత్తనము శీఘ్రముగా మొలకెత్తునట్లును బ్రహ్మ సాక్షాత్కారము శీఘ్రముగా లభించగలదు. ఆ ప్రకారముగా చిత్తశుద్ధి గలవారు లోకమున అరుదుగా ఉండుటలోనే ఆత్మానుభూతి పొందిన వారును చాలా అరుదుగా ఉన్నారని భగవంతుడు వచించుతున్నారు. జై శ్రీకృష్ణ. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.